శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంకొక విషయం, మీ దానిలో టీమ్ లీడర్స్గా చేసిన వాళ్ళే, ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళే బయటకు వచ్చి జబర్దస్త్ పైన అలిగేషన్స్ చేయటం, ఈవెన్ ఫుడ్ దగ్గర నుంచి జడ్జెస్ దగ్గర వరకు చాలా దారుణమైన కామెంట్స్ మీరు వినే ఉంటారు. వీటిని ఎలా చూడొచ్చు? అసలు ఎంతవరకు వాస్తవం ఉంది, ఎవరి సైడ్ వాస్తవం ఉంది? ఇప్పుడు మీరు మీ ఆఫీస్కి వచ్చారు కదండి, ఇక్కడికి ఫుడ్ మీరు తెచ్చుకుంటారా లేక ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? యాక్చువల్లీ ఉంటుంది ఫుడ్, బట్ కొంతమంది వాళ్ళు కూడా తెచ్చేసుకుంటారు కదా. ఇప్పుడు నాకు మంచి అమౌంట్ వస్తుందండి జబర్దస్త్లో, నాకు ఇక్కడ ఫుడ్ నచ్చలేదు అనుకోండి, సో నేను ఇంటికాంచి తెచ్చుకుంటా. అంతేగాని ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయరు, వాళ్ళకి శాలరీలోంచే కట్ అవుద్ది. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు సింగరేణిలో, ఆయన బాక్స్ తీసుకెళ్తాడు, ఎందుకంటే ఫుడ్ తింటే శాలరీలో కట్ అవుద్ది. ఎందుకు ఇంట్లోంచి తెచ్చుకోవచ్చు కదా. సో వాళ్ళు ఫుడ్ పెట్టినాము, నచ్చకపోతే నువ్వు తెచ్చుకో. మీకు అంటే షూటింగ్ పరంగా ఏమైనా ఇబ్బంది పెట్టినా, మెయిన్గా పేమెంట్స్ పరంగా ఏమైనా ఇబ్బంది పెట్టినా, లేదా మిమ్మల్ని మీరు చేసే వాటికి మీకు వాల్యూ ఇవ్వకపోయినా నువ్వు అక్కడ పోరాడాలి, కానీ ఫుడ్ దగ్గర పోరాడడం ఏంటో నాకైతే అసలు అర్థం కాలే. అర్థమైంది కదండి. ఇప్పుడు మీకు శాలరీ టైంకి ఇవ్వకపోయినా, మీకు పేమెంట్ సరిగ్గా చేయకపోయినా, లేదా మిమ్మల్ని మీ మీద ఏమైనా ఫాల్స్ ఎలిగేషన్ చేసినా, లేకపోతే మిమ్మల్ని తొక్కేయాలని ట్రై చేసినా అది వర్తబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫుడ్ నచ్చకపోతే బయట నుంచి తెచ్చుకోవచ్చు కదా, చాలామంది ఆర్టిస్టులు తెచ్చుకుంటున్నారు కదా. మరి దాంట్లో ఫుడ్లో నాకైతే అది ప్రాబ్లం అయితే అనిపించలేదు నాకైతే. ఇప్పుడు జడ్జెస్గా ఉన్నా, ఇప్పుడు ఏ సంస్థ అయినా సరే ఫుడ్ పెడతానని అయితే ఫస్ట్ అగ్రిమెంట్ చేయదు కదండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 11 years నుంచి అసోసియేట్ అయ్యి ఉన్నారు జబర్దస్త్తో, అట్లాంటి మీకు ఎప్పుడు పేమెంట్ ఇష్యూ కానీ ఇంకా వేరే ఏ ఇష్యూస్ రాలేదా? మాక్సిమం మల్లెమాలను అందరూ వదులుకోకపోవడానికి కారణం మెయిన్ పేమెంట్సేనండి. మల్లెమాలను వదులుకోకపోవడానికి కారణం పేమెంట్సే. ఈరోజు షూట్ అయిపోద్దండి, రేపు ఒక్కరోజు గ్యాప్ ఎల్లుండి పడిపోతుంది అంతే. అదొక్కటే ప్లస్ పాయింట్, అసలు అది చాలా ప్లస్ పాయింట్ అండి. 1 day షూటింగ్ అయిపోయినా 1 day గ్యాప్ ఉంటుంది, తర్వాత పడిపోతుంది అంతే. 100% మనం పడుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా జబర్దస్త్ని కానీ మల్లెమాలను కానీ అండ్ డీ కానీ ఈ షోస్ అన్నీ వదులుకోకపోవడానికి కారణం ఏంటంటే పర్ఫెక్ట్ టైం టు టైం శాలరీ పడిపోద్ది మనకు. ఈవెన్ కరోనా టైంలో అప్పుడు షోస్ లేకపోతే ఒక 3 months శాలరీ ముందుగా ఇచ్చేసాడు ఆయన, పెద్ద ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఒక 3 months అంటే 3 episodes పేమెంట్ అందరికి కొట్టేసాడు. అందరికి షాక్, అదేంటనంటే అరే బాబు 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు అందరూ, ఇంకా 3 months లాక్డౌన్ ఉంటుందంట, చేయండి అని. అసలు అట్లా ఎవరు కూడా ఇవ్వరండి. ఇప్పుడు వెంకీకి ఒక్కడికి ఇచ్చాడంటే ఒక వెంకీ పాపం వాళ్ళకు విధేయుడని, కానీ మల్లెమాల సంస్థలో పనిచేసే టెక్నీషియన్స్తో సహా కెమెరామెన్స్ దగ్గర నుంచి బాయ్ దగ్గర నుంచి ఈవెన్ ప్రతి ఒక్కరికి 3 నెలల సార్లు కొట్టేశారు వాళ్ళు. అంటే ఇక మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా అసలు పేమెంట్ ఇష్యూలో ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు మల్లెమాలకు. అయితే ఇప్పుడు నాగబాబు గారు జనసేన, రోజా గారు వైసీపీ, ఇప్పుడు పార్టీల పరంగా ఇప్పుడు మీరున్నప్పుడు జడ్జెస్గా చూసినప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు, మీతో ఎలా ఉండేది అసోసియేషన్? అసలు మీకు సజెషన్స్ ఇవ్వటం కానీ, నాగబాబు గారు అయితే డైరెక్ట్ తిట్టడమే జరిగింది అని చెప్పేసి చాలా మంది చెప్పిన మాట. యాక్చువల్లీ మీరు తెలుసో తెలీదో చాలా వేణుదాని స్కిట్ కూడా చేశారు. రోజా గారు కొట్టి నాగబాబు గారు జబ్బంతా వాచింది అలాంటి, అంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేదండి. మీ అందరం కూడా అటు గోవా టూర్ వేసాము, తర్వాత ఇక్కడ రిసార్ట్స్ లో కలిసేది, ఎవరైనా బర్త్డే అన్నా కూడా. నాగబాబు గారు రోజా గారు కూడా వచ్చారండి, గోవాకి వచ్చారు. మేడం బర్త్డే కూడా ఇక్కడ రిసార్ట్ లో కలవడం, చంద్రన్న ఎవరైనా ఏమైనా ఫంక్షన్ జరిగిన అందరం హ్యాపీగానే కలుసుకున్నాం. అప్పుడు ఎటువంటి అది లేదు, అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండేది. నాగబాబు గారు ఎందుకు తిట్టేవారంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్, చాలా గొప్ప పేరు వచ్చే ప్లాట్ఫామ్, సో ఎందుకు కాంప్రమైజ్ చేస్తారు స్కిట్లో. ఇప్పుడు జబర్దస్త్ అంటే ఒక పెద్ద ప్రభంజనం అండి. 10 years నుంచి 12 years నుంచి వితౌట్ సింగిల్ షెడ్యూల్ ఉన్నది ఇది ఒక్కటే ఇప్పటి వరకు. మొత్తం ప్రపంచం వ్యాప్తంగా 10 సంవత్సరాలుగా రన్ అయిన ఏకైక ఇది ఒకటే షో, ఇది ఒకటే ఉంది. సో ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు మీకు మంచి పేమెంట్ ఇస్తున్నారు, మంచి అది చేస్తున్నారు, ఎందుకు మీరు కాంప్రమైజ్ అవుతున్నారు, ఎందుకు కష్టపడట్లేదు?
మంచి పేరు మీకే వస్తుంది కదా, పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది. కష్టపడని తిట్టేవారు తప్ప వేరే అదేం లేదండి. అప్పుడు బాగుండే. ఇక తర్వాత సార్ ఇటు జనసేనకు వచ్చి మేడం వైసీపీకి వెళ్ళిన తర్వాత సార్ అంతకన్నా ముందే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసారు. సో తర్వాత ఇక వీళ్ళిద్దరికి అంతగా దగ్గర కాలేదు కాబట్టి ఇక అది మనకు తెలియదండి. కానీ ఈ స్కెచ్ లో ఎక్కువ లేడీ గెటప్స్ వేసుంటారు కదా. అవునండి. అసలు ఆ టైంలో మీ ఫీల్ ఏంటి అసలు? అమ్మో నిజంగా లేడీస్ అందరికీ వందనాలండి బాబు, దండం పెట్టాలి. అమ్మో నిజంగా అసలు అంటే కొంచెం చిరాకు ఉంటుందండి. ఇప్పుడు రెగ్యులర్గా వేసేసి శారీ కట్టుకునేసరికి అదేం ఎలా కట్టుకోవాలో తెలీదు, ఎలా ఉండదు, అది జారిపోతూ ఉండేది. ఇటు పిన్స్ పెట్టుకొని అది పెట్టుకొని మళ్ళీ నార్మల్, ఇప్పుడు నార్మల్ అంటే జస్ట్ లైట్గా టచ్అప్ వేస్తారు అంతే, లేదు అంటే ఫౌండేషన్ వేసేస్తారు. లేడీ గెటప్ కంటే ఓ 2-3 ప్యాచ్లు వేయాల్సిందే మాకు. వేసి ఈ గడ్డం కనబడకుండా ఇది కనబడకుండా లిప్స్టిక్ అవన్నీ వేస్తే అంతే దొక్కబెట్టినట్టు ఉండేది. ఫేస్కి ఏదో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు ముల్తాన్ బట్టి రాసుకున్నట్టు ఉండేది. అమ్మో చాలా కష్టం అండి బాబు. ఎందుకంటే ఇంకోటి అలవాటు లేని డ్రెస్ కదా, స్టేజ్ మీద చేస్తే ఎక్కడ ఊడిపోద్దు ఎక్కడదైపోద్దు అవన్నీ జాగ్రత్తలతో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ చూస్తారు. అవును, నేను ఇదే అడుగుదాం. ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ చూస్తారు. మరి ఇంట్లో లేకపోతే ఊర్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇదేంటి వెళ్ళి ఇది చేస్తున్నావు నువ్వు అట్లా ఎప్పుడు అలాంటిది అయితే అలాంటి అనుకోలేదు. ఎందుకు అని అంటే ఒక ఆర్టిస్ట్ అనేవాడు ప్రతి ఒక్కటి చేయాలండి. ఆర్టిస్ట్ అనేవాడు నేను ఈ క్యారెక్టర్ చేస్తాను అబ్బాయి ఇవి చెయ్యను అని అనొద్దు. పెద్ద పెద్ద వాళ్ళే ఇప్పుడు చిరంజీవి గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, అక్కినేని నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఈవెన్ మన సీనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, అందరి ప్రతి ఒక్కరు లేడీ గెటప్ వేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కాటం రైడర్ సాంగ్ మీద శారీ కడతారు. అంటే ప్రతి ఒక్కరు లేడీ గెటప్ వేశారు, ఎవరు కూడా లేదు. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు పరిపూర్ణంగా ఉండాలంటే అన్నీ చెయ్యాలి. నేను ఇది చెయ్యను అమ్మో లేడీ గెటప్ అని అనుకోవద్దు, అది గెటప్ అంతే, నువ్వు లేడీగా మారట్లేదు కదా. సో అందులో నో డౌట్ అండి, అందులో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏమనలేదు. కాకపోతే రెగ్యులర్గా ఇప్పుడు మా దాంట్లో కొంతమంది ఫేస్ చేసే ప్రాబ్లం అంటే రెగ్యులర్గా వాళ్ళకు ఏమైందంటే వాళ్ళు లేడీగా సెట్ అయిపోయారు, వాళ్ళు బాయ్సే. కాకపోతే ప్రతిసారి ఇప్పుడు మా దాంట్లో హరి, ఇప్పుడు ఇంకొక హరి అని ఇంకొక అబ్బాయి వచ్చాడు, మోహన్, వీళ్ళు ఏంటంటే వీళ్ళు బాయ్సే. కాకపోతే వీళ్ళు లేడీ గెటప్ సెట్ అయిపోయిందని ప్రతిదిగా వాళ్ళకి అదే వేసేస్తున్నారు. వేసేసరికి బయట కూడా ఈడేమన్నా తేడానా అని పాపం వాళ్ళని కొంతమంది అనడం, వాళ్ళు కొంచెం హర్ట్ అవ్వడం అది జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఆ తప్పు మాది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా టీం ఉందనుకోండి, నా దాంట్లో హరి ఖచ్చితంగా లేడీ గెటప్ వేయాల్సిందే. ఇప్పుడు హరికి జెంట్స్ వేస్తే అంటే వాడు నార్మల్గా ఉంటే లేడీ గెటప్ ఎవరు వేస్తారు? ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండో లేకపోతే లవరో ఆంటీనో ఏదో ఒక లేడీ ఉండాలి. సో నీకు అది సెట్ అయింది కదా, నువ్వు అదే ఫిక్స్ అయిపోయి వానికి అదే వేయడం వల్ల చూసేవాళ్ళు కూడా ఏంటి నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ అండి, ఎందుకని జబర్దస్త్లో మేల్ క్యారెక్టర్స్నే లేడీ గెటప్స్ వేయించారు కానీ మొన్నటి వరకు రోహిణి గారు ఎవరో కొంతమంది ఎంటర్ అయ్యే వరకు అసలు ఎందుకు ఫీమేల్స్ని తీసుకురాలేదు? అదే చెప్తానండి. ఇప్పుడు బాయ్స్కి ఫీమేల్ గెటప్స్ వేసినప్పుడు కామెడీ పడింది, అప్పుడు జబర్దస్త్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు లేడీస్ వచ్చాక కామెడీ తగ్గింది. సీరియస్లీ అంటే ఇప్పుడు ఎందుకో నేను చెప్తాను, అంటే వీళ్ళు చేయలేక రోహిణి వాళ్ళు కానివ్వండి వీళ్ళు చేయలేక నేను అనట్లా. ఇప్పుడు నేను లేడీ గెటప్లో నా చంద్రన్న నన్ను కొడితే మీరు నవ్వుతారు, నా ఇది ఊడిపోయినా ఇది జారినా నేను ఇట్లా అనుకున్నా కొన్ని ఎఫెక్ట్లు వేసి నవ్వుతారు. అదే లేడీని కొడితే కొట్టలేరు. నీ మొహం మండ అని చెప్పి నన్ను కొట్టడానికి వస్తుంది. ఒక లేడీని నీ మొహం మండ అని అంటే అది కొంచెం చూసేవాళ్ళు ఏంట్రా లేడీని పట్టుకొని అలా అంటున్నాడు అనేది ఒకటి వస్తుంది. అట్లా ఇప్పుడు మా రాములనే చూడండి, రాముల ఏంటంటే నేను రచ్చరాయుడిని మెయింటైన్ చేసుకుంటూ అన్నీ అడుగుతూ ఉంటా. నాకు ఇది కావాలి, నాకు రింగు కావాలి రాజు, నాకు ఇది కావాలి రాజు అని అడుగుతుంటా. అదే అక్కడ లేడీ ఉండి సేమ్ రచ్చరావన్న అక్కడ ఉండి సేమ్ చంద్రాన్ని అక్కడ చేస్తుంటే కొంతమంది చూసాను, అంటే లేడీస్ అబ్బాయిలు మోసం చేస్తారా, ఆడు ఏమనుకుంటున్నాడు, అది ఏం కాన్సెప్ట్, అది అట్లా డైవర్ట్ అయిపోతుందండి.